మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44లో ఉన్న విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ వాక్యము చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఈ వాక్యాన్ని వక్రీకరించి చెప్పిన వాళ్ళు లేకుండా పోలేదు. ఈ వాక్యము ఇప్పుడు ఈ కాలంలో అవసరం లేదని చెప్పే దైవజనులు లేకుండా పోలేరు. యేసయ్య అప్పుడు చెప్పాడయ్యా, అప్పుడు చేశాడు, ఈ కాలంలో ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప వాయించాలి అని చెప్పే పాస్టర్లు కూడా లేకుండా పోలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో ఉన్న మాటలు కేవలము కొన్ని జనరేషన్స్ వరకు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కాదు. ఇది మనము బ్రతికినంత కాలం మనం పాటించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మాట ఏందనంటే, మొదటిగా మీరు దేవుని కుమారులై పిలువబడాలి అని ఉంటే మీరు చేయాల్సిన ప్రధానమైన పని, మీరైనా నేనైనా అందరము చేయాల్సిన ప్రధానమైన పని ఏంటి? మొదటిగా అక్కడ రాయబడింది ఏమని? మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడ మొదటిగా శత్రువు ఎవరు అని తెలుసుకోవాలి. మనం ఎవరిని తెలుసుకోవాలి? శత్రువు ఎవరు? శత్రువు అంటే నీకు వ్యతిరేకముగా కనపడుతున్నవాడు, నీకు వ్యతిరేకంగా నీ పని చేసేవాడు కాదు శత్రువు. మనం అక్కడే మీనింగ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. శత్రువు ఎదురుగా కనపడుతున్నాడు అనుకొని మనకు ఆటంకం కలగచేస్తున్నాడు అనుకోవడము అది చాలా భ్రమ. అది కాదు శత్రువు అర్థం. డానియేల్కి శత్రువులు ఉన్నారు. ఎవరు డానియేల్కి శత్రువులు? ఆ దినాల్లో ప్రార్థన చేస్తే, లేకపోతే ఎవరైనా దేవతకు దేవునికి మొక్కితే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయాలి? అగ్నిగుండములో ఒకటి, ఇంకొకరిని ఎవరిని? ఆ సింహపు బోన్లో వేయాలి. అక్కడున్న వాళ్ళు ఎవరి మీద నియమాన్ని తీసుకొని వచ్చారంటే, డానియేల్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో నియమాన్ని తీసుకొని వచ్చారు. కానీ వారు శత్రువులు అనుకోవడము చాలా తప్పు. ఎందుకు శత్రువులు అనుకోకూడదంటే, వారు చేసిన పని ఏం చేసిందనంటే జీవిత చరిత్రనే మార్చేసింది. వారు చేస్తున్నారు వ్యతిరేకమైన పనిని, కానీ వారు వ్యతిరేకమైన పని చేసినంత మాత్రాన వారు శత్రువులు కాదు. వారు చేసే కార్యాలు ఏం చేస్తున్నాయంటే ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా అగ్నిగుండంలో వేస్తున్నారు. వారు ఏ భూమి మీద జరగని కార్యం జరుగుతుంది అక్కడ. అంటే మనకు కనపడే వారు శత్రువులు అనుకోవడము మనము తప్పు. అంటే మనం ఏదైతే తప్పు చేస్తామో వారు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారంటే అది తప్పు. మనము వాళ్ళకి శత్రువులము, వాళ్ళు మన శత్రువులు అనుకోవడం చాలా తప్పు. కొన్నిసార్లు మన శత్రువుల్ని మనం చూడలేము. ఎవరిని చూడలేము? అదేందన్నయ్య శత్రువుల్ని ఎలా చూడలేమంటే, ఎవరికి తెలుసు నీ శత్రువు ఎక్కడున్నాడు ఏంటి అని. ఇందిరాగాంధీ తన శత్రువు ఎక్కడో ఉన్నాడు, వాడు ఒకరోజు వస్తాడు, ఉదయాన్నే తెల్లవారుజామున అన్ని గన్లు తీసుకొని కాలుస్తాడని కలలో కూడా ఊహించలేదు ఆమె. శత్రువు కనపడలేదు ఆమెకు. రాజీవ్ గాంధీ తన శత్రువు ఎవరో ఎల్టీటీ వాడు శ్రీలంకలో ఉంటాడు, వాడి సైన్యాన్ని పంపించి నాకు బాంబు పెట్టి నన్ను లేపేస్తాడని కలలో కూడా ఊహించలేదు. కనపడలేదు రాజీవ్ గాంధీకి. నీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను మాటలు. నీ శత్రువు నీకు కనపడ్డంటే ఎవరన్నా వీడు అంటే ఎక్కడో ఉన్నాడు, నీ గురించి శత్రుత్వం ఏర్పరచుకున్నాడు, అది నీకు తెలియదు. అర్థం చేసుకోవాలి. మీరు అనుకుంటున్న శత్రువు మీ శత్రువు కాదు. మొదటి మాట డానియేల్లో విషయాన్ని తీసుకొని చెప్పా. అదేందన్నా అది ఎట్లా అవుతుందంటే, అవును అది బైబిల్ ప్రకారంగానే చెప్తున్నాను మీకు. ఒకరోజు ఎలీషా దగ్గరికి గెరాజీ వచ్చి చూస్తున్నాడు. అంటున్నాడు, ప్రభు ఈ భయంకరమైన ఈ విపత్తి నుంచి మమ్మల్ని కాపాడు. అక్కడ ఒక రాజు వస్తున్నాడు చంపడానికి. ఈ బయట కనపడుతున్న సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు.
కానీ అతనికి కనపడని వాటిని ఇంకా చూపించాలని ఇష్టపడ్డాడు. ఎవరు? ఎలీషా. కనపడని వాటిని. చూడండి అన్నమాట. 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్న విషయం చూద్దాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమనను ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. అక్కడ ఎలీషాకు ఉన్న సైన్యమును చూడలేకపోతున్నాడు ఈ సేవకుడు. శత్రువుల్ని చూస్తున్నాడు. ఎక్కడో ఉన్న శత్రువుల్ని, ఇసుక రేణు వల్లే వచ్చిన శత్రువుల్ని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, అక్కడ ఎలీషా ఏమన్నాడంటే, వీనికి కనపడని వాటిని చూపించు. ఏవి కనపడని వాటిని? ఆ శత్రువు సమూహాన్ని ఒక్క క్షణములో నాశనము చేసే శత్రువు. ఎవరి శత్రువు? ఎలీషా శత్రువు. ఎలీషాకి శత్రువు ఎవరు? వస్తున్నారు ఆ సైన్యం అంతా. ఇప్పుడు వాళ్ళు ఆ సిరియా రాజుకు వ్యతిరేకం ఇప్పుడు ఎలీషా అయిపోయాడు కాబట్టి ఎలీషా సైన్యము సిరియా రాజుకు వ్యతిరేకము. అర్థమవుతుందా? ఆ ఎలీషా సైన్యం కనపడంలా. ఎవరికి కనపడంలా? గేహజీకి కనపడంలా. మన సమూహం కనపడంలా. మనకు కూడా కొన్నిసార్లు ఎవరు మన సైన్యము మనకు కనపడరు, ఎవరు మన శత్రువులు మనకు కనపడరు. అందుకు మనం అనుకునేది కాదు. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాము ఆ డానియేల్ శత్రువులు వాళ్ళని, కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపు ఇంకా బలముగా నడవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా మొర్దెకై మనకు బాగా తెలిసిన ఉదాహరణ. మొర్దెకై, హామాను. అవునా? హామాను వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. ఎవరికి? మొర్దెకైకి. మొర్దెకైకి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు అంటే శత్రువు అనుకోవచ్చు. అవునా? మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ మొర్దెకై హామాను చేస్తున్న పనులు మొర్దెకైని దేవునికి ఇంకా దగ్గరగా చేసి, ఉపవాసాలు చేసి, ప్రార్థన చేసి, అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఇంకా ఏం చేసాయి? ఆ శత్రువు కాదు వాడు. ఇప్పుడు నేనేం చెప్తాను, మిమ్మల్ని దేవునికి దూరం చేసేవాడు శత్రువు, దేవునికి దగ్గర చేసేవాడు. చెప్పండి, మీరు నాకు మాట్లాడడం లేదు. ఏం చేస్తారు? తెలిసి తెలియక చేసే పనులు ఇవన్నీ. కొంతమంది శత్రువు అనుకుంటారు కానీ వాళ్ళు దేవునికి దగ్గర చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే మనం ఆలోచించే ఆలోచనే తప్పు. మొర్దెకై ఎటువైపు వెళ్ళాడు? ఇంకా దేవునికి దగ్గర అయ్యాడు, ఇంకా ఉపవాసాలు ఉన్నాడు, దేవుని దగ్గర మొరపెడుతుండగా రాత్రికి రాత్రి నిద్ర పట్టక తీసిన గ్రంథం చదువుతూ ఉంటే మొర్దెకై చేసిన గొప్ప కార్యాన్ని తలపోసుకొని మొర్దెకైని ఆ ప్రాంతంలో ఘనపరిచాడు. మనం ఆలోచించాలి ఈరోజు. మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలంటే మనము శత్రువులము అంటాము, కానీ మనము శత్రువులు కాదు. మనకు శత్రువులు ఎవరు ఉండరు. ఇది బాగా అర్థం చేసుకోండి. యేసేకు శత్రువు ఉన్నాడు. ఎవరు? సాతాను అన్నారు. అంతకంటే ఇంకా బాగా దగ్గరోడు పక్కనే కూర్చోన్నాడు ఇస్కరియూదా. అంతవరకు వద్దు, ఇస్కరియూదానే. సాతాను అందరు పెద్దోనే టార్గెట్ చేస్తుంటారు. ప్రవేశించింది వాళ్ళలోనే, చేసింది వాడే. కాకపోతే వీడు కూడా పాత్ర ఇచ్చాడు కాబట్టి అది వచ్చింది లోపలికి, సాతాను వచ్చి పనిచేస్తోంది. బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాట. ఇస్కరియూదా ఏం చేశాడు? యేసేకు శత్రువుగా కనపడుతున్నాడు. కానీ యేసేకు శత్రువుగా కనపడుతున్నా అది నీకెంతో నాకెంతో మేలు చేసి పెట్టింది. శత్రుత్వం అర్థమవుతుంది నేను చెప్పే లాజిక్. కొన్ని శత్రుత్వాలు ఏం చేస్తున్నాయి? చాలా మేలు చేస్తూ ఉన్నాయి. మన శత్రువులు మన మేలు కొరకే ఉన్నారు, కానీ మనం శత్రువులాగా మనల్ని చూడకూడదు. వాళ్ళని ఏం చూడకూడదు? శత్రువులాగా చూడకూడదు. మనం చూసే శత్రువులము అని అంటే మనం మాట్లాడే తీరు మారుతుంది, మనం చేసే ప్రవర్తన మారుతుంది, మన బిహేవియర్ మారుతుంది. మనం వారికి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కించపరిచే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ వాక్యానుసారంగా నేను చెప్తున్నా. యేసే ఎప్పుడైనా చూసి అరే వీడు నా శత్రువు, వీడు నా జీవితంలో పాడు చేస్తున్నాడు, వీడిని దూరం పెట్టాలనుకున్నాడా? చెప్పండి మీరు. మనం దూరం పెట్టాలనుకుంటాం శత్రువుని, అవునా కదా? నిజం చెప్పండి మీరు. శత్రువుని ఏం చేస్తాం? దూరం పెడతాం. వద్దురా వీడితో పంచాయతీ. యేసే ఏమన్నాడు? పో, ఏం చేయాలనుకున్నావు చేయిపో.
అందుకే మొదటిగా నీ శత్రువును నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, శత్రువు అనేవాడు కనపడేవాడు కాదు. ఇది ఎప్పుడు కాదు. వాడు బయటికి కనపడుతున్నాడు, బాధ కలిగజేస్తున్నాడు, కానీ దానివల్ల నీకు ఎన్నో మేలులు కలుగుతున్నాయి కొన్నిసార్లు. కానీ కొన్ని శత్రువులు నీకు కనపడని వారు ఉంటారు. ఎవరైతే నీ మీద ఇది చేస్తుంటారో వాళ్ళ విషయాల్లో మనకు చూడండి. ఒక మాట మీ ముందు ఉంచుతున్నాను. కీర్తనలు 119వ కీర్తన 98లో రాయబడి ఉన్న విషయాలు చూద్దాం. నీ ఆజ్ఞలు తోడుగా ఉన్నవి, నా శత్రువులను ఏవి కలగజేస్తాయంట? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు నీ దగ్గర నా దగ్గర లేకపోతే మన శత్రువు ఎవరో మనకు తెలియదు, కానీ వాడికంటే మనకు జ్ఞానమును కలగజేస్తుంది. వాడు ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉంటాడు, వాడు ఎన్నో పిక్చర్లు వేస్తూ ఉంటాడు నీ మీద, కానీ నువ్వు దేవుని ఆజ్ఞలకు కట్టబడకపోతే, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడకపోతే, దేవుని ఆజ్ఞల్లో నువ్వు దాంట్లో ఏకమై జీవించకపోతే నీ శత్రువులకు నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అర్థం చేసుకోండి మాట. అప్పుడు వాడికి జ్ఞానం ఉంటే ఏం చేస్తావు నువ్వు? చెప్పండి మీరు. వాడికి నీకంటే జ్ఞానం ఉందనుకో, ఏం చేస్తావు నువ్వు? ఓడిపోతావు. అవునా? చెప్పండి మీరు. ఎన్నో విషయాల్లో ఓడిపోతావు. శత్రువు దగ్గర ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది నీకు? చాలా బాధగా, అవమానంగా ఉంటుంది. దేవుడు అంటాడు, అలా జరగనీయకుండా నడిపించాలంటే నేను ఆయన ఆజ్ఞల్ని బాగా తెలుసుకోవాలి. ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మనకు కనపడని శత్రువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎంత సరిగ్గా మాట్లాడగలుగుతున్నాం, ఎంత జ్ఞానం కలిగి ఉంటున్నాం. మనకు కనపడే వాళ్ళు కాదు, కనపడే వాళ్ళ దగ్గర పక్కన పెట్టండి. కనపడేవారు శత్రువులు కాదు అంటున్నాను నేను. కనపడని వాళ్ళు చాలామంది ఉంటారంటున్నాను. ఆ కనపడని వారి మీద నేను దేవుని విషయాలు కరెక్ట్గా తీసుకెళ్ళాలి అని అంటే మనము దేవుని ఆజ్ఞల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? ఇంకా నువ్వు దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతావో నీ నోటి నుండి వచ్చే మాటలు చూడండి. ఆ మాట లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 15 చదవండి దయచేసి. ఎస్, అది మీ విరోధులందరూ ఎదురాడుటకును అది ఎవరి ముందు? మన విరోధులకు. వాళ్ళు మాట్లాడడానికి మాట లేకుండా చేయగల క్యాపబిలిటీ ఎవరి దగ్గర ఉంది? దేవుని జ్ఞానము, దేవుని ఆజ్ఞల్లో ఉన్నాయి. మనం దాన్ని తెలుసుకోవాలి. ఇంకా శత్రువుగా చూడడం కాదు. దావీదు సౌలును శత్రువుగా చూడలేదు. బాగా అర్థం చేసుకోవాలి. దావీదు రాజు సౌలును శత్రువుగా చూడలేదు, కానీ సౌలు దావీదును శత్రువుగా చూశాడు. మీ అందరికీ తెలిసిన స్టోరీ, బాగా తెలుసు. వెంటాడుతున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వెంటాడుతున్నాడు. వెనకల చంపాలని ప్రయాసపడుతున్నాడు. ఎవరిని? పిట్టలాంటి ప్రాణం కలిగిన దావీదును. ఒక్కసారి కాదు, కానీ దావీదు చంపాలనుకుంటే ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా శత్రువును అయినా కానీ అభిషేకము కలిగిన వాడు కాబట్టి నోరు మూసుకొని ఉన్నాడు. శత్రువుని ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, శత్రువును ఎలా చూడాలో మనకు బైబిల్ నేర్పిస్తుంది. దాన్ని అలాగ చూడడం నేర్చుకోవాలి. లోక సంబంధంగా చూసినట్టు చూడకూడదు శత్రువును. అలా చూడడం మనం మొదలు పెడితే మనం దేవుని దగ్గర దోషులమవుతాం. ఎవరి దగ్గర దోషులమవుతాం? నాకు ఉన్నారు, నాకు కనపడే శత్రువులు ఉన్నారు, కనపడని శత్రువులు ఎంతోమంది ఉన్నారు. నా మీద పన్నాగాలు వేసే వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ నేను బాధపడను, నేను చూడను. వాటి వైపు కాకుండా దేవుని ఆజ్ఞలు ఎంత చక్కగా పాటించాలా అని దాని మీద నేను ఫోకస్ కలిగి ఉంటాను. ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో వీరిని ఎలా డీల్ చేయాలో మనకు దేవుడు ఇస్తాడు జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆజ్ఞల్లో నుంచి వస్తుంది. చాలామంది ఫోకస్ మారిపోయి ఆ శత్రువును, లోకంలో అందరూ అదేగా చేసేది, వీడు నా శత్రువు అయితే వాడిని నాశనం చేసేంత వరకు వాడు నిద్రపెట్టాడు. అవునా? ఈ దినాల్లో పాస్టర్లు అలాగే ఉన్నారు, బ్రదర్స్ అలాగే ఉన్నారు, మన క్రైస్తవుల్లో కూడా అందరు చాలామంది అలాగే ఉన్నారు. బయట వాళ్ళ గురించి పక్కన పెట్టు, ముందు మన చర్చిలో ఉన్న వాళ్ళ సంగతులు చెప్పుకోవాలి మనం. అలాగే ఉన్నారు భూమి మీద.
ఆ పాస్టర్ అంటే ఆ పాస్టర్కి పడదు, వాడిని పాడు చేసేంత వరకు వదిలిపెట్టాడు. ఈ దినాల్లో మనము ఇలాంటి స్థితులు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళల్లో ఏం లేదు, దేవుని ఆజ్ఞలు నిలబడడం లేదు. ఏం నిలబడడం లేదు వాళ్ళలో? దేవుని ఆజ్ఞలను. మనము అదే మాట చూడు, నేను చెప్తున్నాను, ఆజ్ఞల్లో జ్ఞానం వస్తుంది. రెండవది ఎలాంటి జ్ఞానం అంటే నీ శత్రువుల నోటిని ముయించేంత జ్ఞానము. నేను మొదటిగా మీకు చెప్పింది ఏంటంటే శత్రువును చూడాల్సిన విధానాన్ని మీరు తెలుసుకోవాలి. అదే మొదటి మాటలో మూడవ మాట చెప్తున్నాను మీకు. చూడండి ఆ మాట, నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అయితే నీవు ఆయన మాటను ఎంతట, ఆ బైబిల్లో నీకు ఆ పదం ఉంది జాగ్రత్తగా అని. ఆ పదాన్ని నువ్వు తీసేసావనుకో, ఇప్పుడు మామూలుగా నువ్వు చదువు, అది జాగ్రత్త అనే పదం తీసేస్తాదు. అయితే నీవు ఆయన మాటను నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. చూడండి, మరి వినడంలో జాగ్రత్త రావాలి. ఏం రావాలి? జాగ్రత్త రావాలి. చాలామందికి రావట్లా వినడంలో. ఎప్పుడు జాగ్రత్త వస్తుంది? ఎప్పుడైతే దేవుని దాని మీద, వాక్యం మీద శ్రద్ధ ఉంటుందో అప్పుడు జాగ్రత్త వస్తుంది. ఆ జాగ్రత్త ఎప్పుడైతే వస్తుందో, వినడం జాగ్రత్తగా విని దాన్ని ఆచరించడం జాగ్రత్తగా చేస్తే మన దేవుడు మన శత్రువులు ఏమన్నాడు అక్కడ? మన శత్రువులు ఆ మాట ఉంది అక్కడ. ఏమన్నాడు? శత్రువులకు శత్రువును, విరోధులకు విరోధునై ఉందును. చూడండి, ఎలీషా చేస్తుంది అదే పని. సైలెంట్గా ఉన్నాడు, ఎక్కువ బాధపడడం లేదు. సైరియా రాజు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, భయం లేదు. నామాన్ వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, భయం లేదనుకో. ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. దేవుని మాటల మీద జాగ్రత్త కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉండడం వల్ల ఏమైంది తెలుసా? దేవుడు చేయాల్సిన పనిని చేస్తూ వచ్చాడు. వాళ్ళ శత్రువుకు ఈయన శత్రువుని ఏర్పరిచాడు. అర్థమవుతుంది మీకు? సైరియా రాజుకు శత్రువుని ఏర్పరిచాడు. ఏ శత్రువు? కనపడని శత్రువుని ఏర్పరిచాడు. నీకు కూడా కావాలి అలాంటి శత్రువుల్ని. అంటే నీ మీద ఎవరో శత్రువు ఉన్నాడు, వాడు నీకు కనపడడం లేదు, నీ మీద ప్లాన్ ఏమేమి చేస్తున్నాడో తెలియదు, కానీ వాటి మీద ప్లాన్లు వేసేవాడు ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు దేవుడు. మనము కూడా ఆ కోవకు సంబంధించిన వారమే ఉండాలి. నువ్వు దేవునికి లోబడి దేవుని ఆజ్ఞల మీద శ్రద్ధ కలిగి నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన మాటలు విని దాన్ని ఆచరించిన ఎడల నిన్ను దేవుడు ఎలా నిలబెడతాడంటే నీ శత్రువులకు శత్రువుగాను, మీ విరోధులకు విరోధిగాను నిలబెడతాడు దేవుడు. అంటే నువ్వు దాని మీద టార్గెట్ చేయాల్సిన పని లేదు. మీరు అర్థమైందా? దాని మీద ఏం చేయాలో నీకు తెలియదు, అవసరం లేదు. అది దేవుడు చూసుకుంటాడు దాన్ని. ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఎక్కడికైనా వెళ్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు అన్ని పనులు. అంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? వాడు రిలాక్స్గా ఉంటాడు వాడు. అలాగే మనము కూడా మన శత్రువుతో డీల్ చేయడం చాలా కష్టమైంది కాబట్టి దాంట్లో ఇంకా కావాలి మనకు దేవుని సహాయము. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే శత్రువు వైపు కాదు చూడాలి, శత్రువు అనుకోవడం కాదు చూడాల్సింది, శత్రువు కనపడుతున్న విధానాలు కాదు చూడాల్సింది. మనం మార్చబడి మనం ఆజ్ఞల వైపు చూడడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞల మీద జాగ్రత్త కలిగి, ఈ ఆజ్ఞల మీద మనం ధ్యాస కలిగి, ఈ ఆజ్ఞల మీద ఎంతగా మనం లోబడుతున్నామని చూసుకుంటుంటే దాని విషయాన్ని దేవుడు డీల్ చేసుకుంటాడు. వాని ఏం చేయాలో ఎలా చేయాలో దేవుడు చూసుకుంటాడు. సౌలు విషయం అలాగే జరిగిందా? ఎంత ప్రయాసపడ్డాడు దావీదు. ఎన్నిసార్లు అవకాశం దొరికినా ఒక్కసారి కూడా ఏం పని చేయాల. ఎప్పుడైతే ఆయన దేని మీద ధ్యానం పెట్టాడు దావీదు? అభిషేకింపబడిన దాసుని పైన చెయ్యి వెత్తకూడదు. భయపడ్డాడు ఆయన, ఆ ఆజ్ఞకు లోపడ్డాడు. ఇదేంది లేవికాండంలో ఉంది మాట, మీకు అధిపతులుగా ఉన్న వారికి నువ్వు లోబడుడి అని ఉంది. అందుకు ఆయన లోబడి ఉన్నాడు. చంపడం పెద్ద విషయం కాదు. తెలిసి నాకు దేవుడు లేడని తెలుసు, సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయాడని. ఎందుకంటే మనవాడు అక్కడే కదా వీణ వాయిస్తూ ఉంది. అవునా? మనవాడు దురాత్మ బట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పటికే తెలిసిపోయింది వీని దగ్గర దేవుని ఆత్మ లేదురా, దురాత్మ ఉంది అని. వానిపై కొట్టడంలో 10 నిమిషాలు, చంపడంలో 10 నిమిషాలు. వాడు ఎన్నోసార్లు ఒడిశాలో ఇసిరేశాడు, అది మిస్ అయింది అనుకుంటున్నాడు.
మిస్ అయ్యాడరా అనుకుంటున్నాడు, కానీ దేవుడే వెనకాల ప్లాన్ చేస్తున్నాడు లేపడానికి అనేది అర్థం కాల. ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్నమాట. శత్రువును చూడాల్సిన విధానాలు మనం నేర్చుకోవాలి. శత్రువును చూస్తున్న విధానాలు వాడు ఎలా చూస్తున్నాడో మనకు అవసరం లేదు, మనం ఎలా చూస్తున్నాం అనేది మనకు కావాలి. మనం శత్రుత్వం ఈ 2025 ప్రారంభమవుతుంది. ఏ ఒక్కరి మీద మనం శత్రుత్వం పెట్టుకోకూడదు. యేసే కూడా పెట్టుకోలేదు, మనం కూడా పెట్టుకోకూడదు. ఇస్కరియోతు కూడా ఏమన్నాడు, నా చెలికాడా. ఎవరైనా అనగలరన్నమాట. ఈరోజు మనం ఆలోచించాలి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం ఆలోచించాలి. మనము అనవసరంగా వాడు అబ్బా, మనకు అర్థం కాదు ఏంటంటే కొన్నిసార్లు భార్య భర్తకు శత్రువు అనుకుంటూ ఉంటాం, భర్త భార్యకు శత్రువు అనుకుంటూ ఉంటాం. ఒక రమేష్ అన్న ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముందుకి రెండో మాట ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. రమేష్ అన్న చర్చికి ఒక ఆవిడ చర్చికి రెగ్యులర్గా వస్తూ ఉండింది. రోజు ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఏడుస్తూ ఉంది, భయంకరంగా ఏడుస్తూ ఉంటే రమేష్ అన్న దగ్గరికి వచ్చి చెప్పింది, ఏమో రమేష్ అన్న అడిగాడు, ఏమ్మా అంత ఏడుస్తున్నావు, ఏంటి బాధ అంటే అప్పుడు చెప్పిందంట, అయ్యా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించట్లేదు, ఆరాధన పోతానంటే అస్సలు ఒప్పుకోవట్లేదు మా భర్త, మా ఇంట్లో వాళ్ళందరూ అన్యులు, నేను దేవుని తెలుసుకున్నానయ్యా, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నన్ను ప్రతి ఆదివారం చర్చికి పోదు, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటున్నారంటే రమేష్ అన్నాడు మరి ఆ పని చేయకూడదా నువ్వు అన్నాడు. ఏ పాస్టర్ అన్న ఏమంటాడు చెప్పండి, మీరు ఆలోచిస్తున్నారు, మీకు అన్నీ బాగా తెలుసు. ఏ పాస్టర్ అన్నా ఏమంటాడు, వాళ్ళకు వాక్యం తెలీదు, వాళ్ళకి సాతాను పట్టింది, వాళ్ళ మీద ఇది వాడికి విడాకులి. నీకు తెలియదండి, నేను విన్నానండి ఒక పాస్టర్ విడాకులి అన్నంత వరకు పోయినాడు. రమేష్ అన్న ఏమన్నాడు తెలుసా, మరి ఆ పని చేయకూడదా, వెళ్ళమ్మా నువ్వు రావద్దు చర్చికి, నువ్వు అక్కడే ఉండు, నీ భర్త మాట చెప్పి నువ్వు దాన్ని పాటించు అన్నాడు. ఈమె గుండె బెదిరిపోయినట్లే, ఓరి నాయన, నేనేదో ప్రార్థనకు వస్తూ ఉంటే, నేనేదో దేవుని వాక్యం వింటూ ఉంటే ఈయనేంద్రానైనా వెళ్ళిపో అంటాడు రమేష్ అన్న అనుకొని ఆయన దైవజనుడి మాట వినాలని చెప్పి ఆ నెక్స్ట్ ఆదివారం నుంచి ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేసిందామా. అదే టైంకి మోకాల మీదకి వచ్చేది అనే దానికి ఆమె దగ్గర ఉన్న హోసన్న పాటలు తీసి చదువుతూ పాడుతూ కొట్టుకుంటూ వాక్యం అలాగ బైబిల్ చదువుకుంటూ ఉండేది. ఒక వారం గడిచింది, బాగానే ఉంది. 2వ వారం, 3వ వారము ఇలా జరుగుతూ ఉంటే 4వ వారానికి వచ్చేసరికి వాళ్ళ భర్త చూసి అన్నాడు, ఇది ఉండేదానికంటే ఆడికి పోవడం మేలు రా, ఈడ గట్టిగా అరిసి పెడుతోంది. 4వ వారం అన్నాడు, ఓయ్ నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈసారి నేను ఒంటరిగా పోను, వస్తే నువ్వు కూడా రావాలి నాతో, ఎందుకంటే ఆ పాస్టర్ అన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో 5వ వారానికి సైలెంట్ అయిపోయి 6వ వారానికి భర్తను తీసుకెళ్ళింది మందిరానికి. ఇలాంటి జ్ఞానం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? అరే శత్రువును శత్రువుగా చూడొద్దయ్యా, నువ్వు వారిని ప్రేమించు. వారు చేయాల్సిన పనులు ఏంటి ముందు శత్రువుని ఎలా చూడాలో చెప్పాను మీకు. ఇప్పుడు ప్రేమించడం ఏంటో చెప్తా 2వ మాట. ఇది చాలా కష్టమైంది. ఇది ఇప్పుడు ఏంది, ఈ ప్రేమ అనేదే పెద్ద గ్రాఫిక్స్ వచ్చేసే దాంట్లో. ఇప్పుడు దొంగ ఎంత మామూలుగా మనిషి ఒక దొంగతనం ఎంత చేయగలడో ఈ ప్రేమ చెప్పుకొని అంత పనులు చేస్తున్నాడు ఈ దినాల్లో. మొదటి మాట ఏం చెప్పానంటే శత్రువును చూసే విధానం తెలుసుకోవాలి. 2వది ఎలా ప్రేమించాలి, అదే మాట ఉంది కదా అక్కడ, శత్రువును ప్రేమించు. ఎలా ప్రేమించాలి శత్రువును? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. యేసయ్య ఇస్కరియోతును ప్రేమించాడని ఇస్కరియోతు కాలు పట్టుకుని రే మార్రా, రే ఉండరా, రే పోద్రా, రే పని చేద్రా అని భంగపోయాడా? చెప్పండి మీరు. చెప్పట్లా, చేశాడా పని? మీ బైబిల్లో ఏమైనా ఉందా అది? చేయలా. అట్లని చెప్పి ప్రేమించలేదా యేసయ్య? ప్రేమించలేదా? ప్రేమించాడు. ప్రేమించడం అంటే వెంటపడడం కాదు. ప్రేమించడం అంటే ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ ప్రేమ గురించి ఎన్నో విషయాలు రాసి ఉంచాడు. అది దానిలో డమ్మం ఉండదు, దాంట్లో ఏందులో ఒకటి కాదు 100 రాసి ఉంచాడు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరంలా, మీరు చదవండి అది ఒకసారి. ప్రేమ అంటే ఏంటి పౌలు గారు వివరించిన విధానము చాలా శ్రేష్టమైంది.
దానిలో డమ్మం ఉండదు, దానిలో గర్వం ఉండదు, దానిలో సెల్ఫిష్ ఉండదు, నా అనేది ఉండదు, వారు అనేది ఉండదు. అలాంటి ప్రేమ ఈ దినాల్లో ఎక్కడ కనపడంలా. యేసే కూడా ప్రేమ ఉంది. ప్రేమ లేదని కాదు, ఫరిసీల మీద శాస్త్రుల మీద అలాగ గట్టిగా అరిచింది ప్రేమ లేకుండా కాదు, ప్రేమ ఉండే. ఆ ప్రేమ అర్థం చేసుకునే విధానాలు, ప్రేమ ఎలా ఉండాలో ప్రేమ ఎలా చూపించాలో నేర్చుకోవాలి మనం. అదే మిస్ అవుతుంది. ఈ ప్రేమ అనే మాట అర్థం చేసుకోవడం చాలా అవసరమైంది బైబిల్లో. ఈ ప్రేమ అంటే ఏంటంటే చూడండి, మొదటిగా ఎలా ప్రేమించాలి. మొదటి పేతురు చదువుదాం, 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడుకైనను చెయ్యక. అది కావాలా నీ ప్రేమలో. మొదటిగా అది కావాలి. నీ ప్రేమలో వాని వెనకలు కాదు పడాల్సిందే, వానికి ఏదో కాదు నువ్వు చూపించాల్సిందే. కొంతమంది డబ్బులతో ప్రేమ చూపించాలని ఇష్టపడతారు, చెప్పండి. ఇంకా కొంతమంది వంటలతో ప్రేమ చూపించాలని ఇష్టపడతారు. కూర్చొని ఎంతసేపు బాగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడాలనుకునే వాళ్ళు ప్రేమలు ఉంటాయి. ఇంకా ఎలాంటి ప్రేమలు చెప్పండి అమ్మా. ఒరే నువ్వు అంటే నాకు ప్రాణం రా, నువ్వు అంటే నేను లేనురా, నువ్వేరన్నా, అది ప్రేమ అనుకుంటారు. దాన్ని నమ్మేస్తాం మనం. అవునా? మన కష్టాలు రెండు చెప్పేసాడు అనుకోడు, అబ్బా వీడి లోపల ఉన్నవన్నీ చెప్తున్నాడు అని వీడు నిజమైన ప్రేమ అనుకుంటాం. వాడే ఎక్కడో ఒక చోట ట్రాప్ చేసి మళ్ళీ పడేస్తాడు. ప్రేమ అని నమ్ముతాము కొన్నిసార్లు. ఎలాంటి ప్రేమను నమ్ముతాం? అక్కడ ఒక మాట ఉంది, మీరు ఆశీర్వదింపబడవలసిన వారే ఉండాలి అనుకుంటే. ఆ మాట ఉంది అక్కడ. ఏమనేది? వారసులగుటకు. మీరు ఆశీర్వాదములకు వారసులు అవ్వాలి అని అంటే మీరు కీడుకు ప్రతి కీడు చేయకండి. వాడు ఇది చేశాడు నాకు, నేను వాడిని అలాగే చేస్తాను. ఇది చేయకుండా మొదటిగా మానుకోండి. సరిగ్గా ప్రేమించడంలో మొదటి పని మనం చేయాల్సిన పని. వాడు నన్ను తిట్టాడు, నేను తిడతాను. వాడు నన్ను కొట్టాడు, నేను కొడతాను. అది మాట్లాడడంలో కూడా. ఇంకేమన్నాడు అక్కడ? కీడుకు ప్రతి కీడును, అది దోషణకు ప్రతి దోషణ అంటే ఏంటి? ఒక చిన్న విషయాల్లో మనస్పర్ధలు రావడం. వాడన్నాడు నేను అనాలి, లేకపోతే వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ ఎవరికైతే ఉంటుందో వాడు దేవుని ప్రేమ లేదు. ఇలాంటివి ఉండకూడదు మనం. నన్ను ఎన్నో తిట్టారు, నన్ను ఎన్నో అన్నారు, పర్వాలేదు. అయినా కానీ ప్రతి దోషణ లేదు, కీడుకు ప్రతి కీడు లేదు. ఈరోజు దేవునితో నాతో మాడుతున్న మాట, మనలో ఆ స్వభావం ఉండకూడదు. ప్రేమించాలి అంటే మొదటిగా ఎలా ప్రేమించాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సిన స్వభావం ఏంటంటే, వాడేదో చేస్తున్నాడని మనం అదే చేయాల్సిన పని లేదు. వాడేదో చెప్తున్నాడని అదే పని మనం చెప్పాల్సిన పని లేదు. వాడెన్నైనా మాట్లాడిని. ఇస్కరియోత వచ్చింది ఒక ఇంటెన్షన్తో వచ్చాడు. ఏ ఇంటెన్షన్తో? పట్టించడానికి వచ్చాడు ఇంటెన్షన్తో. కానీ యేసయ్య ఏమన్నాడు? నీ పని నీ చేయించుకో, నువ్వు చేయాలనుకున్న పని చేయి. నీవు అనుకున్నట్టు జరగట్లేదు, కానీ నా దేవుడు అన్నట్లు జరుగుతుంది. ఎంత చక్కగా లోబడ్డాడు ఆయన. అలాగే మనం కూడా ఉండాలి. రియాక్టింగ్ అలాగే ఉండాలి. ఒకడు తిడుతున్నాడంటే మనం వెంటనే కోపం వచ్చి తిట్టడం కాదు. తిట్టడం ఈజీగా చేస్తారు, అది అందరూ చేసే పనులే. ఏమవునా కదా? పాతకాలంలో నేను రక్షణ పొందక ముందు ఒక మనిషి ఒక మాట మాట్లాడక ముందే నాకు కోపం వచ్చేసేది. మాట్లాడిన తర్వాత కాదు, మాట్లాడక ముందే వాడి స్వభావాన్ని బట్టే కోపం వచ్చేసేది. వాడికి ముందు నేనే రియాక్షన్ ఇచ్చేవాడిని. కానీ రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత నా జీవితంలో నాకు నేర్పించిన దేవుడు ఏంటంటే సాత్వికతమైన మనస్సు కలిగి ఉన్నట. ఎలాంటి సాత్వికమైన మనసు? యేసయ్య ఎలాగైతే సాత్వికమైన మనస్సు ఉందో అలాగ మనకు రావాలి. యేసయ్య దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు అటువంటి స్వభావం నీలో రాకపోతే, అటువంటి విషయాలు మీలో రాకపోతే నువ్వు ప్రేమించట్లేదు ఎవరిని సరిగ్గా. ఊరికే బయటికి మాత్రం చెప్తున్నారు కానీ ఆ ప్రేమ సరైంది కాదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవే.
మొదటిగా ఎలా ప్రేమించాలి అనే మాటలో ఏ మాట ఏ దానికి అది విరుద్ధంగా మాట్లాడడం కాదు. రెండవది చూద్దాం. అక్కడ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, త్వరగా చదువుదాము. 12వ అధ్యాయము 16 నుంచి రాయబడిన విషయాలు, 16 నుంచి 19 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. ఏడ్చు వారితో ఏడువుడి, మనస్సుతో కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీరే అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండుడి. సఖ్యమైతే అంటే మీ చేతనైనంత, అది సఖ్యమైతే నీ చేతనంత సమస్త మనుషులతో సమాధానం, అది కావాల. ప్రేమలో రెండవది ఏంటంటే సమాధానము కలిగి ఉండుట. ఎంతవరకు? మీరు ఉన్నంత వరకు, మీరు చేసేంత వరకు. ఇది చాలా కష్టమైంది. ఇది చెప్పడానికి బాగుంది, చేసేటప్పుడు మాత్రం సినిమా కనబడుతుంది. వాక్యం అదే, కొన్నిసార్లు వినడానికి బాగుంటుంది, చేసేటప్పుడు మాత్రం అస్సలు ఎక్కదు. వాక్యాలు ఎన్నో చర్చిల్లో, నువ్వు ఈ దినాల్లో ఎక్కడికైనా వెళ్ళావు, ఆశీర్వాదాల గురించి 100 చర్చిలు వాక్యాలు చెప్తారు. కానీ ఈ వాక్యము ఇక్కడ ఈ చర్చిలో మనతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ ప్రారంభంలో నీ శత్రువుని ఎలా ప్రేమించాలో దేవుడు నాకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఇదే ఆశీర్వాదమైన విషయం. ఒక శత్రువుని ఎలా డీల్ చేయాలో మనం నేర్చుకోవాలి. మనకు కనపడేవాడు కాదు, మనకు కనపడని వాడు కూడా. ఎలా ప్రేమించాలంట, ఎన్ని విషయాలు రాసించాడో. ఎక్కువ హెచ్చైన వాటిపైన మనసు ఉంచక తక్కువైన వాటిపైన ఆసక్తులై ఉండండి. ఎంత చక్కటి మాట అన్నాడు. ఆ మాట మీ కొద్ది మీరు బుద్ధిమంతులు అనుకోకండి. మనం చాలామంది ఇక్కడే పడిపోతాం. మేము కరెక్ట్ అండి, మేము కరెక్ట్ అండి, మేము కరెక్ట్ అండి, మేము కరెక్ట్ అండి. అది నేను కూడా కావచ్చు, అది నువ్వు కూడా కావచ్చు. నేనేం తప్పుపడ్డంలా, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. మనది మనం కరెక్ట్గా చేసామనుకుంటాం. నేను చెప్పాను ఒకరోజు, ఒక అతను సబ్జెల్ దగ్గర మా కడపలో డీజిల్ పట్టిస్తున్నాడు. ఆ సబ్జెల్ ఏమంటారు దాన్ని, మన గవర్నమెంట్ సబ్జెల్ పెట్రోల్ పంపు మా కడపలో ఉంది. ఖైదీలో వర్క్ చేస్తారు. అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావు జైల్లోకి అని అని అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, తమ్ముడు మా భార్య తప్పు చేసింది, వేరే వాడితో తప్పు చేసింది కదా, ఇప్పుడైనా మానుకో, ఇంకా చాలు చేసిన తప్పు, ఇంకా మళ్ళీ తిరిగి తప్పు చేద్దని నేను ఒకసారి చెప్పా, వినలా. మళ్ళా తప్పు చేసింది. నేను ఈసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించాను, వాళ్ళందరి ముందు సాక్ష్యాలు చూపించాను, తర్వాత కూడా మానలేదు. ఈసారి సర్పంచ్ని పిలిపించి, అక్కడున్న పోలీసు వాళ్ళని పిలిపించి మందులిచ్చడానికి ప్రయాసపడ్డా, ఆయన వినలేదు, మళ్ళీ అదే తప్పు చేసింది. ఈసారి నేను ఏమి చేయగలనా అని చెప్పి డైవర్స్ ఇస్తానని చెప్పా. నువ్వు పని చేయి, నీకు నచ్చినట్టే వ్యభిచారం చేసుకో, నాకు కుదరదు నీతో, మనము డైవర్స్ ఇచ్చేద్దాం. డైవర్స్ ఇస్తామంటే ఒప్పుకోవట్లా, నాకు డబ్బులు కావాలి, నువ్వెంత ఇవ్వగలవు, నాకు ₹1,00,00,000 కావాలి, అట్లా నోటుకొచ్చింది అడగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వదులుకోవడానికి చేత కాక ఏది చేస్తే మంచి పని అని ఆలోచించే తరుణంలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆమెను చంపేయడం. డీజిల్ పడుతూ ఆయన అంటున్నాడు నాతో, చంపేశాను, చచ్చిపోయింది, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. ఆయన చేసిన పని ఏందనుకుంటున్నాడు, కరెక్ట్ అనుకుంటున్నాడు ఆయన. అర్థమైందా? చంపడము కరెక్ట్ అనిపిస్తుంది ఆయనకు, ఎలాగైతే కయ్యూనికి కరెక్ట్ అనిపిస్తుందో. మన పనులు మనకు కరెక్ట్గానే అనిపిస్తాయి అప్పుడప్పుడు, మనం చేసేదాన్ని కరెక్టే అని. అదే వాడే మీరు బుద్ధిమంతులని అనుకోనక, మంచోళ్ళని అనుకోనకుండా తర్వాత అంటున్నాడు అన్నమాట, మీరు విరోధికి ఏమి చేయాలి, వాళ్ళకు అదే వాళ్ళు ఏం చేశారో అదే చేసి పెట్టడం కాకుండా, చదువు అన్నమాట 17 నుంచి చదువుతున్నాం. చేయక మనుషులందరి దృష్టికి యోగ్యం అంటే ఏంటి, ఆ వాతావరణంలో ఏది చేస్తే వాళ్ళకు యోగ్యమో, ఎవరికి యోగ్యము, శత్రువు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అది యోగ్యమైనది ఏందో వాటిని గూర్చి అది ఆలోచన కలిగినోడు ఏం చేస్తాడు,
అదే చేస్తాడు. అవునా కదా? ఆలోచన ఒకటి మంచిది కలిగి చెడ్డ పని చేస్తాడు ఎవడైనా, చెడు కదా. నా శత్రువు వచ్చాడు, ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక శత్రువు అని, నా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి? ఎలాగ నేను మంచి పని చేసి పెట్టగలనా నేను అతనికి? అప్పుడప్పుడు నా శత్రువు వచ్చినప్పుడు రండి బిర్యానీ తిందాం అంటాను. అన్నయ్య నువ్వు శత్రువుకు బిర్యానీ కూడా పెడతావంటే, అవును పెట్టాలి, నేను తినే బిర్యానీ పెడతాను, మళ్ళా దాంట్లో ఏమన్నా కలపను నేను. అవును, మా ఊర్లో మా దగ్గర ఒక ప్రాంతంలో భర్తను లేపేయడానికి భార్య ఏం చేసిందంటే బల్లి తీసుకొని వచ్చి వేసేసింది దానిలో. నిజంగా ఆ బల్లి ఏ బల్లి వేసిందో నాకు తెలియదు, కానీ బల్లి దానిలోకి వచ్చిన ఆ రసమంతా దాంట్లో వేసేసి చేయడం వల్ల భర్త చనిపోయాడు. తిన్న ఒక అర్ధగంటకు పాయిజన్ అయిపోయి బాడీ అంతా చనిపోయాడు. శత్రువుకు అది కాదు పెట్టాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఉంటారని అన్న అంటే ఉన్నారమ్మా, ఉన్నారు. శత్రువుకు ప్రతి కీడు కాదు చేయాల్సింది, ప్రేమ. వచ్చాడు మీ ఇంటికి, నువ్వు వాళ్ళ ఇంటికి పరిగెత్తుకొని పోవద్దు. శత్రువు అంటే అబ్బా నా శత్రువు దేవుడు ప్రేమించమన్నాడు, అమ్మ బాగున్నావా, అమ్మ అన్నం తిన్నావా, అమ్మ ఏమైనా తింటావా, అమ్మ నీకు ఏమైనా చిప్స్ తెమ్మంటావా, అమ్మ నీకు ఐస్ క్రీమ్ తెమ్మంటావా, అమ్మ నీకు మాడిపండు అంటే ఇష్టం కదా, అబ్బో నేను మాడిపండు తెస్తాను. శత్రువు దగ్గర పోయి ఈ డ్రామా లేదు, ఇలాంటివి ఏసై చేయలేదు. ఏసై దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు శత్రువు. వాడు శత్రువు, ఏసైకు శత్రువు కాదు వాడు. ఏసై ఆలోచించలా, వాడేమన్నాడు, నా చెలికాడా నువ్వు పట్టించడానికి వచ్చావుగా, చేయ పని. ఎంత చక్కటి మాట అసలు అది. మనం కూడా అలాంటి జీవితం కలిగి ఉండాలి. కీడుకు ప్రతి కీడు కాదు, చేయాల్సినవన్నీ కాదు, వాడికి మంచిది ఏదో తెలుసుకొని సైక్యమైతే మీ చేతనయ్యనంత వరకు. మీ చేతన ఏమేమవుతుంది చెప్పండి మీరు చేతన ఏమేమవుతుంది? మీరు మంచి కాఫీ పెట్టచ్చు, అవునా కదా? మీరు మంచి బిర్యానీ చేయొచ్చు, అవునా కదా? యూట్యూబ్ చూసి మీరు మంచివి ఏమేం చేయొచ్చు చెప్పండి. మీరు ఇంకా ఏమేం చేయగలను? మంచివి ఎన్నెన్నో చేయగలవు. ఆ మంచివి వారికి కూడా పెట్టడం నేర్చుకోండి. నేను అదే మొదటి మాట చెప్పాను, నీకు కనపడని శత్రువు అని చెప్పాను మొదటి మాటలో. వాడు నిన్ను కీడు చేసి వెళ్ళిపోతాడు, పర్వాలేదు. నువ్వు దేవుని చేతిలో ఉంటే, నువ్వు సరిగ్గా దేవుని చేతిలో ఉంటే, ఆ కీడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మంచిగా మలచడంలో మన దేవుడు ఎక్స్పర్ట్. హల్లెలూయా. మీరు నమ్ముతారు నమ్మరో? ఇదే నేనైతే నమ్ముతా. దేవుడు సమస్తాన్ని సమకూర్చి అనే పదం ఉంది. ఎందుకు అనుకున్నారు? ఏది సమకూర్చి? ఆ శత్రువు ఈ బీజం వేశాడు, ఈ శత్రువు ఈ బీజం వేశాడు, ఈ శత్రువు ఈ బీజం వేశాడు, నీకు అన్ని పండగలు వేస్తే దాన్ని అన్ని అలా తీసుకొని వచ్చి దాన్ని మంచి చేయడంలో మన దేవుడు ఎక్స్పర్ట్. హల్లెలూయా. ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి మనం. శత్రువును చూసే విధానం నేర్చుకోవాలి, ప్రేమించే విధానాలు నేర్చుకోవాలి. వాని వెనకల పడ్డం కాదు, వాడు నీ వెనకల పడతాడు శత్రువు. అర్థమైందా? ఈ లాజిక్ అర్థం చేసుకోండి. నువ్వు వెనకల పడ్డం కాదు, వాడు నీ వెనకల పడతాడు. మా వెనకలు ఉన్నారు చాలామంది, ఉన్నారు ఒకరు కాదు చాలామంది ఉన్నారు. కానీ పర్వాలేదు, వాళ్ళు నా వెనకాల పడుతున్నారు, కానీ నేను మాత్రం నా దేవుని వెనకాలే పడతాను. నేను వారి వైపు తిరగను, వారి వైపు చూడను, వారికి ఏం చేయాలి అది కాదు, నేను ఇది చేస్తాను. ఎంత సాధ్యమైనంత వరకు మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇది లేదు మనలో. సమాధానం అంటే ఏంటి? ఏదైనా విషయంలో మనకు నచ్చకపోయినా, ఏదైనా విషయంలో మనం సాటిస్ఫై అవ్వకపోయినా, మనం మాత్రము తగ్గించుకొని సమాధాన పడ్డం నేర్చుకోవాలి. పర్వాలేదు, శత్రువుది ఒక మెట్టు ఎక్కువ ఉన్నాయి, పర్వాలేదు. సౌలు వస్తున్నాడు, ఎక్కడ పండుకున్నాడు తెలుసా? అరణ్యములో పండుకుంటున్నాడు. ఎందుకు పండుకున్నాడు తెలుసా? దావీదును చంపడానికి పండుకున్నాడు. అక్కడ దొరకక దావీదుని ఎతికి చంపడానికి కుదరదని చెప్పి ఆడ వెయిట్ చేస్తున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? మౌనంగా సమాధానం కలిగి ఉన్నాడు. నేను చెప్తున్నాను, మీరు ఇలాంటివి నేర్చుకుంటే మీ జీవితము సంపూర్ణంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నేను చేసింది చెప్తున్నాను, నేను చెప్పిందే చేస్తున్నాను. చాలా కష్టమైనది ఇది, చాలా బాధ అయినది ఇది. చేస్తున్నప్పుడు కృంగిపోతాము కొన్ని విషయాల్లో.
అందుకే ప్రేమించడం ఎలా అంటే మొదటిగా కీడుకు ప్రతి కీడు చేయొద్దు. రెండో మాటలో నేనేం చెప్పానంటే సమాధానపడ్డు. వాళ్ళకి ఏమి మంచి చేయగలవో, వాళ్ళు వచ్చినప్పుడు నీ వెనకల పడుతూ బాధిస్తున్నప్పుడు వారిని ఎలాగ దేవుని వైపు నడిపించగలవో నువ్వు ప్రయాసపడు. ఇంకొక మూడో మాట చెప్తాను రెండో మాటలో. ఆ మాట చెప్పి నేను మూడో మాటలోకి వస్తాను. మూడో మాట రెండవ మాటలో చూద్దాము. యోహాను రాసిన సువార్త మొదటి యోహాను 4వ అధ్యాయము 7-8 చదువుదాం. మనము ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. అది దేవుని మూలముగా కలుగుతుంది, మనము పొందాలి. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ అలాగే వ్యాపించాలి. ఈ ప్రేమ ఇంతటితో ఆగిపోకూడదు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందా? అది ఆ ప్రేమ ఎక్కడికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. మళ్ళా ఆ ప్రేమ ఏమవుతుంది? మళ్ళా ముందుకు వెళ్తుంది. అట్లాగే ప్రేమ అలాగే మన దేవుని దగ్గర నుంచి వస్తున్న మనకు ప్రేమ మన దగ్గర ఆగిపోకూడదు. మన ప్రేమించాలి. ఈ ప్రేమ ఇంకా వ్యాపించాలి. ఈ ప్రేమ ఎవరిని తగలాలి? మన శత్రువులను తగలాలి. హల్లెలూయా. మన శత్రువు అయినా కానీ ఎవరైనా కానీ వారు కూడా పరలోక రాజ్యాన్ని పోవాలి కదా. వద్దయ్యా అన్నావు అనుకో నువ్వు పోతావు. వద్దయ్యా నువ్వు అన్నావు అనుకో నువ్వు ఆడికి పోతావు నరకానికి. అంత ఉండకూడదు ద్వేషం. నేను చెప్తున్నాను. నేను అదే అంటాను. కొన్నిసార్లు మనం ఏమంటాము? మిరియాలు రూలుతో అంటుంటారు, రే ఈడు బాగా నరకానికి పోతాడు రాయుడు. పర్వాలేదా, వాడు మారాలి ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకంటే పరలోక రాజ్యములో నిత్యముండే రాజ్యం అది. ఆ నరకం నుంచి తప్పించబడ్డం అనేది చాలా అవసరమైంది. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువు కోసం నువ్వు బిర్యానీ పట్టుకొని పోమని చెప్పట్లే నేను. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రేమ అనే నిర్వచనానికి అర్థం తెలుసుకోవాలి. మనం ఎలా ప్రేమించాలో మనకు తెలియకపోతే ఈ దినాల్లో ప్రేమ అనే మాటను తీసుకెళ్ళి చాలా విచిత్రమైన పనులు చేస్తున్నారు చాలామంది. చేయకండి. దాని అన్నిటికీ ఏం పేరు చెప్తారు? ఓవర్ యాక్షన్ అంటారు. ఒకవేళ ఎక్కువ చేస్తే. అవునా? అధిక నీతి కలిగి ఉండక జాగ్రత్తగా ఉండాలి. దావీదు అధిక నీతి కలిగి సౌలు రాజా వచ్చావా అని కాళ్ళ దగ్గర పడింటే మన దగ్గర ఉన్న కత్తి తీసుకొని అలాగే గుంత లోపల దింపేసేవాడు. అవునా? వదిలిపెట్టాడు కాదు సౌలు. దూరం నుంచే అడుగుతున్నాడు, దూరం నుంచే మాట్లాడుతున్నాడు, దూరం నుంచే జాగ్రత్త ఉంటున్నాడు, దూరం నుంచే సైగలు చేస్తున్నాడు. ఏం దగ్గర పోయి కొట్టడానికి చేతగా కాదు. 2 సార్లు అవకాశం వచ్చింది ఆయనకు. ఎలాంటి అవకాశం తెలుసా? ఒక గుద్దుతో లేపేస్తాడు అంతే. ఇంకా ఏం పెద్ద కష్టమేం లేదు. అయినా కానీ దూరం నుంచే ఇదిగో రాజా అని పలకరించి వెళ్ళిపోయాడు చెప్పి. ఒకసారి తన వస్త్రాన్ని కట్ చేసి చెప్పాడు, ఒకసారి దూరం నుంచే సాయిగా చేసి చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రేమ అంటే మరీ ముఖ్యంగా ఓవర్ చేయడం కాదు, మితముగా జాగ్రత్తగా ఉండడం. వాడు వెంటాడుతాడు నిన్ను, వాడిని ఇబ్బంది పెడతాడు, వాడిని ఎలా డీల్ చేయాలనేది ప్రార్థన చేయాలి. ఎలా డీల్ చేయాలి? మా ప్రేమికు నీ స్నేహితుల్ని బాగా డీల్ చేస్తావు. అవునా కదా? స్నేహితులు బాగా డీల్ చేస్తావు. శత్రువుని డీల్ చేయడమే నేర్చుకోవాలి. అదే బైబిల్ నేర్పించేది. అబ్బో గొప్ప విషయాలు ఇవే నేర్చుకోవాల్సింది బైబిల్లో. శత్రువుని డీల్ చేయడం నేర్చుకుంటే నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావు దేవునిలో. అది కరెక్ట్. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. 3వ మాట చూద్దాం. అక్కడ శత్రువు కంటే బాధ పెట్టేవాడు ఎవరు? శత్రువు ఒక్కసారి వచ్చి నేను చంపేసి వెళ్ళిపోతాడు. శత్రువు ఒక్కసారి నేను బాధ పెట్టి వెళ్ళిపోతాడు. కానీ ప్రతిసారి బాధ పెట్టేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎవడు తెలుసా? చూడండి ఆ మాట. అక్కడ ఎవరు ఉన్నారంటే మిమ్మల్ని చదువు తమ్ముడు. తెలుగు మనము మత్తయి రాసిన సువార్త 5:44 చదువుతున్నాం. తెలుగులో ఏ పదం ఉందో చూడాలని నేను ఇష్టపడుతున్నాను. 5:44 మన మూలవాక్యం. మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు. అది ఎవరు వీరు? రెండోవాడు. ముందు శత్రువు, ఇప్పుడు హింసించేవాడు. ఈ హింసించేవాడిని కూడా డీల్ చేయడం చాలా కష్టం. శత్రువు అన్న ఒక కేటగిరీ, ఈ హింసించేవాడు వేరే కేటగిరీ.
హింసించేవాడు ఎలా ఉంటాడు? వీడు ప్రతిసారి చేస్తున్న పని అదే ఉంటుంది. అర్థమవుతుంది మీకు? శత్రువు ఒక్కసారి చేసిపోతాడు నీ దగ్గర, లేకపోతే 2 సార్లు చేస్తాడు. కానీ హింసించేవాడు ప్రతి విషయంలో చేయడానికి ప్రయాసపడతాడు, ప్రతి విషయంలో బాధ పెట్టడానికి ప్రయాసపడతాడు, ప్రతి విషయంలో నేను ఇబ్బంది పెట్టడానికి ప్రయాసపడతాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఛీ ఏందిరా వీడు హింసించేవాడు. వాడిని ఎలా డీల్ చేయాలంట? హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. అది అమ్మో వీళ్ళ దగ్గరికి పోవద్దు. అది వాడు వస్తున్నాడు వెనకాల, అది వేరే విషయం. కానీ వీళ్ళ కోసం ప్రార్థన చేయి, వీళ్ళ కోసం వెంటపడద్దు. శత్రువును డీల్ చేయాల్సిన విషయం వేరు. శత్రువుని ప్రేమించమన్నాడు, హింసించే వారిని అబ్బో నువ్వు ఉల్టా చేసావనుకో తేడా పడుతుంది. ఏది ఉల్టా? నువ్వు హింసించే వారిని ప్రేమించావే అనుకో, అలాగే శత్రువును నువ్వు ప్రార్థన చేసావే అనుకో, సెట్ అవుతుంది. వీళ్ళకి కొంచెం దూరం ఉండాలి. ఎవరికి దూరం ఉండాలి? హింసించే వాళ్ళకి కొంచెం దూరం ఉండాలి. 10 అడుగులు దూరం ఉన్నాం. మరి అంత దగ్గర ఉంటే మళ్ళీ హింసించేవాడు ఎలా ఉంటుంది? ఇప్పుడు దగ్గర ఉంటే, ఇప్పుడు నా దగ్గర కత్తి ఉంది, నేను ఈ అబ్బాయిని హింసించేవాడిని అనుకో, ఏం చేస్తుంటాను ఎప్పుడు? అదే నేను దూరం ఉంటే, నన్ను దూరం పెట్టాడు, నేను ఇప్పుడు ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు అవునా కదా? అందుకే వీళ్ళని దూరం పెట్టాలి, ప్రార్థన చేయాలి వీళ్ళ కోసం. నేను చెప్పే మాటలు మీకు చాలా అర్థం కావాలని నేను ఇష్టపడుతున్నా. మరి మీకు అర్థమవుతున్నా లేదో? ఈ హింసించే వాళ్ళని డీల్ చేయాల్సిన విధానాలు 3 చెప్పేసి నేను ముగిచేస్తాను. కీర్తనలు, ఎవరు ఈ హింసించేవాడు ఎవడు అంటే, కీర్తనలు 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం త్వరగా. దుష్టుడు గర్వించి దీనును వడిగా తరుముచున్నాడు. వారు యోచించక మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. ఎవరు వీళ్ళు హింసించే వాళ్ళు. వీళ్ళు బాగా అర్థమైందా? హింసించేవాడు ఏం చేస్తాడు? పేద ప్రజల మీద, అంటే వాళ్ళు ఏమన్నాడు అక్కడ? దీనులు అంటే ఎవరు? డబ్బులు లేని వాళ్ళు కాదు. దీనులు అంటే తగ్గించుకొని దేవుని దగ్గర లోబడి ఉండే వాళ్ళ మీద వీడేం చేస్తున్నాడంట? ఎప్పుడు ఏం చేస్తున్నాడట? తరుముచూ ఉంటాడంట. నేను చెప్పాను ఇంతకుముందు వాక్యంలోనే, వెనకలు పడతారని. వాళ్ళు వెనకలు పడతానే ఉంటారు. అంటే అర్థం చేసుకో, వీడు నన్ను హింసించేవాడు, వీడు నన్ను బాధ పెట్టేవాడు, వాని కోసం నువ్వు ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తున్నాను అబ్బా, నువ్వు చేస్తున్నావు లేదో నాకు తెలియదు. చేయి వాని కోసం ప్రార్థన. అది నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. నీ ప్రార్థనలు ఎవరెవరు జ్ఞాపకం ఉన్నారు? నీకు అంత కావాల్సిన వాళ్ళే గుర్తున్నారేమో. అర్థమైందా? నా కొడుకు కదివు, నా బిడ్డ కదివు, నాకు ఇదివు. ఇవే ప్రార్థన కాదు. ఈ ప్రార్థనలో కూడా ఒక నాట్ చేయి. ఎవరు? నిన్ను హింసించే వాళ్ళను గుర్తుపెట్టుకోవాలను నీ మైండ్లో ఉండాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నువ్వు. ప్రభా వాళ్ళు ఈ రకముగా ఉన్నారు, ప్రభా వీరిని కాపాడని ప్రార్థన చేయాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళని క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. వాళ్ళు దీనులను ఇబ్బంది పెట్టేవారు. ఇంకేముంది అక్కడ? వారు చేసిన మోసక్రియలు వారు చిక్కుకుంటారంట. పర్వాలేదు, నువ్వు మాత్రము వాళ్ళని పసిగట్టు ఫస్ట్. ఎవరు వాళ్ళు? వెంబడించెదరు. ఎవరిని వెంబడిస్తారు? దీనులు. ఫస్ట్ మనం దీనులము కాదు మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. దీనులము, మనం దీనులమా కాదా? దీనులు అయితే ఎలా ఉంటాడు? సమాధానం కలగజేస్తూ ఉంటాడు. అవునా? వాడు ఎక్కువ తగాదలాడు. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికాడికి వచ్చి పెద్ద పంచాయతీ చేశాడు అనుకోండి, మనం ఇక్కడ కొట్లాడేది ఎవరు? సమాధాన పడేవాడు ఎవడో తెలిసిపోతుంది. అవునా కదా? తెలిసిపోతుందా? నిజం నా మాటలు అర్థమవుతున్నా మీకు? కొంతమంది ఉంటారు, అన్నా నేను సమాధానం పడుతున్నానన్నా, వాడు ఒప్పుకోవట్లేదన్నా అంటున్నాడు వాడు. ఊరే నువ్వు సమాధానం ఆడపడుతున్నావురా, నువ్వు కొట్టడానికి వస్తున్నావు వాడిని. ఈ కేటగిరీ ఉంది, లేకుండా పోలేదు. అలా ఉండకండి. సమాధాన పడేవాడు సైలెంట్గా, పర్లేదన్నా, సర్లే అన్న, నువ్వేమంటే అది ఓకే సరే. వాడు ఎక్కువ ఏమన్నా చెప్తే ఇబ్బంది పడకూడదు నువ్వు. ఈరోజు దేవుడు నీతో నాతో మాడుతున్న మాట. అందుకే ముందుగా వాళ్ళను తెలుసుకో. రెండో మాట చూడండి, వాళ్ళని ఎలా డీల్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళను మనము డీల్ చేయడం నేర్చుకుంటే ఏమవుతామో చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఇంకా నా నిమిత్తము జనులు
నిందించి హింసించి నీ మీద ఆ, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు అబ్బాబాబాబా అన్ని మాటలు స్పష్టంగా దేవుడు ముందే చెప్పేశాడు. నీ మీద ఏం చెప్తాడంట? చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. మీరు అవుతున్నారు ధన్యులు? ఈ వాక్య ప్రకారం అవుతున్నారు ధన్యులు? చాలామందికి ఈ ధన్యత వద్దు. ఏ ధన్యత కావాలో తెలుసా? అన్నీ కలుపుకొని రామ అమ్మమ్మ నీ గురించి మంచిగా చెప్పుకోండు, నా గురించి ఎందుకు చెడ్డగా చెప్తున్నారు చెప్పకూడదు. ఎప్పుడు ఈ కేటగిరీలోనే ఉన్నాం ఇంకో మీరు ధన్యులు కాలేరు. నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడి నా నిమిత్తం, ఎవరి నిమిత్తం అంట? యేసయ్య నిమిత్తము, నువ్వు వాక్యం నిమిత్తము వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయం తీసుకొని జీవిస్తున్నప్పుడు ఎవరైతే నేను ఇబ్బంది పలపెడతా ఉంటారో అప్పుడు నువ్వు దానికోసం ప్రయాసపడితే నీవు ధన్యుడవు, పరలోక రాజ్యం నీదే. హల్లెలూయా. చాలామంది ఈ విషయాలు తెలుసుకోరు, ఈ విషయాలు వాక్యాలు ఎత్తి చెప్పరు. ఎందుకు చెప్పాలండి? వచ్చారండి ఈరోజు వచ్చారు కాబట్టి ఆశీర్వాదాలు పలుకుతాం, ఆశీర్వాదాలు చెప్తాం, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని 10 మాటలు చెప్పేసి ఆశీర్వదింపబడతారు మీరు? లేదు. మీకు ఒక మాట చెప్తున్నా, మీకు వాక్యానుసారంగా నడిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మీరు. ఈరోజు దేవునితో నాతో మాడుతున్న మాట, ఎవరైనా తిట్టారు, ఎవరైనా అన్నారు, పర్వాలేదు, సమాధాన పడడం నేర్చుకోండి, మాట్లాడడం నేర్చుకోండి. నీకు దొంగ స్వభావం ఉండకూడదు. ఏముండకూడదు? ఆ దొంగ స్వభావం లేదు కాబట్టే ఇలా ఉంది. అర్థమైందా? ఈ దొంగ స్వభావం చూపించకూడదు అని బైబిల్ చెప్తుంటే ఆ దొంగ స్వభావం చూపించి నేను జనాలను తీసుకొని వచ్చి ఏం చేయాలి? నేను ఇక్కడ అర్థం కాని విషయాలు అర్థమయ్యేటట్లు వాళ్ళకు చెప్పి కూడా ప్రయోజనం లేదు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాడుతున్న మాట, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కీడుకు ప్రతి కీడుగా వాడు ఇచ్చేస్తున్నాడా, నేను వాడిని ఇంకా 10 మందిని లాగుతాను, వాని దగ్గర నుంచి 10 మందిని ఇంకా తీసుకుంటాను, అలా చేసేవాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, అలా ఉండక సమాధానపడి ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడు. నిన్ను హింసించే వారిని నువ్వు ఆశపడు. ఏమని తెలుసా? వీడు నన్ను హింసించేవాడైతే నాకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఎంత చక్కటి మాట మాట. ఎవరు కావాలి నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే? అది నీ మాట చెప్తే ఇంకా నువ్వు అన్నా నన్ను కొడతావేమో. ఏందన్నా నువ్వు యేసుప్రభు కావాలంటున్నావు కానీ యేసుప్రభు కావాలని చెప్పకుండా నువ్వు హింసించేవాడు కావాలంటున్నావు ఏందన్నా అని. హింసించేవాడు ఉంటే ఏమవుతావు? బెటర్మెంట్ అవుతావు. నువ్వు కరెక్ట్ అవ్వడానికి చాలా ప్రయాసపడతావు. కొంతమంది డీమోటివేట్ అయిపోతారు, కొంతమంది మోటివేట్ అయ్యి ఇంకా దేవునిలో అంటకట్టబడతారు. అబ్రహాం వలే. అబ్రహాం ఎలా అంటకట్టబడ్డాడు? ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు వచ్చాయి ఆయనకు. శోధించే వాళ్ళు, హింసించే వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు ఫరో హింసించాడు, తర్వాత ఎవరు హింసించారు? అబీమెలెకు హింసించాడు. హింసించే వాళ్ళు పెరిగే కొద్దీ ఎంత చక్కగా దేవునికి అంటకట్టబడ్డాడు, సమాధాన పడ్డాడు, ఇంకా దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. మరి నువ్వు నేను చెప్పండి. హింసించేవారు ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి, మనం దేవుని రాజ్యము మనకే, మనం ఆశీర్వదింపబడిన వారము. వారంట ఆశీర్వదింపబడిన వాళ్ళు అనున్నదా? పదం ఉందా? ఆశీర్వదింపబడిన వారు. ఎవరు వారు? హింసించేవారు ఉంటే. నువ్వు అందుకే అందరినీ కాంప్రమైజ్ చేసుకొని పోవద్దే. ఎవరిని కాంప్రమైజు? హింసించే వారిని పర్వాలేదు, దేవుని వాక్యానుసారంగా నేను నడుస్తాను. వాళ్ళు హింసించినా పర్వాలేదు, కాంప్రమైజ్ కావద్దు. ఎవరి కోసం కాదు. నువ్వు ఇప్పుడు బొట్టు పెట్టించుకోవాలని అన్నారు ఎవరన్నా, పర్వాలేదు, నేను పెట్టుకోను. హింసిస్తున్నారు వాళ్ళు, పర్వాలేదు, నేను గమ్మగా ఉంటాను. ఇలాగే ఏది చేసినా కూడా లాభం కొరకు చేయాలి, ఏది చేసినా దైవికంగా చేయాలి. ఎందుకు చేయాలి? బైబిల్ చెప్తుంది అదే మనకు. ప్రార్థన చేసినా కూడా నువ్వు దైవికమైన విషయంలో చేయాలి, కానీ ఏదో మోకరించాలి, ఏదో ప్రార్థన చేయాలి, ఏదో బైబిల్ చదవాలి, అలా చదివితే నీకు ఏం అర్థం కాదు. నీ బతుకులన్నీ అట్టే ఉంటాయి, మన బతుకులన్నీ అట్టే ఉంటాయి. ఎంతకాలం మీరు ఊరికే యూట్యూబ్లో వాక్యాలు చూసుకొని రాసుకొని వచ్చి వాక్యాలు చెప్పాల్సిందే మీ జీవితంలో. నాకు ఏం రాదు, మీకేం రాదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అవే, అర్థం చేసుకోండి. దయచేసి మనం డీల్ చేసిన విషయాలు ఏంటంటే, హింసించే వారి విషయంలో ఎలా ఉండాలి. చూడండి, 2 మాటలు చెప్పాను, 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3వ మాట చాలా శ్రేష్టమైంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి,
దీవించుడి దీవించుడే గాని శప్పింపవద్దు. అది చెప్పించొద్దు అని. ఇంకా 19 వచ్చిన ముందు అక్కడ చదువు. 19. అదే 12, 19. ప్రియులారా, ఆ, మీకు మీరే పగ తీర్చుకొనక ఆ. దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. ఇవ్వండి నాకు. అర్రే, ఇప్పుడు నా వెనకాల కిషోర్ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వెనకాల కిషోర్ ఉన్నాడు. నేను ఏదన్నా ఎవరన్నా వస్తే ఎదురుగా ఫస్ట్ నేను ఎవరు ఎదుర్కొంటారు? ఎవరు? నా వెనకాల కిషోర్ ఉన్నాడు. నాకెవరన్నా వచ్చారనుకోండి, ఎవరు ఎదుర్కొంటారు? ఫస్ట్ నేనే ఎదుర్కొంటాను. అవునా? నేను ఇప్పుడు దేవుని ముందు పెట్టా. దేవుని ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారు ఫస్ట్ ఎదుర్కొంటారు? అవునా? కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నాం. అర్థం కావాలని చెప్తున్నా మీకు. ఇప్పుడు మనం ఎదుర్కొన్నాం అనుకోండి, మన దగ్గర కొంచెమే శక్తి. అవునా కదా బ్రదర్? మనం కొడితే ఎంతవరకు ఉంటుంది? వాడు అబ్బా అంటాడు అంతే. కానీ ఏసే కొడితే ఎలా ఉంటుంది? దేవుడు కొడితే ఎలా ఉంటుంది? అబ్బా అనడానికి కూడా సౌండ్ రాదు. ఆయన కొడితే అలా ఉంటుంది. అటు ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వండి. అన్నీ నువ్వే ఆడతానంటావే. ఉండు ప్రభా నేను చూసుకుంటాను కథ. ఉండు ప్రభా, వాడిని నేను కొడతాను ప్రభా అంటే దేవుడు అంటాడు, రే నేను ఉన్నాను రా, నాకు ఇరా అవకాశం. దేవుడు అన్నాడు, నాకు ఇవ్వండి అవకాశం. వాడిని ఆశీర్వదించు. వాడిని శాపనార్థం చేయొద్దు. ప్రభా వాడు చచ్చిపోవాలి, వాడు పాడైపోవాలి, వాడు బ్రతుకు, వాడి భార్య, వాడి పిల్లలు పులుగు పట్టిపోవాలి. వద్దు. ప్రభా వాడిని బహు గొప్పగా ఆశీర్వదించండి. వాడి జీవితంలో వాడు తిన్న ఆహారం ఇంకా ఆరోగ్యంగా వాడికి. ఇలా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో మన ముందు దేవుడు వస్తాడు. మన హింసించే వారిని ఎలా డీల్ చేయాలో అని చేస్తాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఇది వాక్యం ఉన్నట్టే చెప్తున్నా మీకు. మీరు ఇలా చేస్తే మీ హింసించేవారు, మీ శత్రువులను యేసు ప్రభువే డీల్ చేయనుగాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటాము కానీ వాక్యానుసారంగా మనం బ్రతకము. ఈ 2025లో చాలా ప్రధానమైనది నేను చెప్పింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఉన్న మాటలు. మీరు దేవుని బిడ్డలు, ఆ మాట చెప్పి నేను ముగిచేస్తున్నా. మీరు దేవుని బిడ్డలు అయ్యి ఉంటే నేను మీతో చెప్పున్నదేమనగా, చదువు. మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను అది ఇక్కడి నుంచి వచ్చింది. ఆయన కుమారులై మనం ఉండాలి అంటే మొదటిగా మన శత్రువును మనం ప్రేమించాలి. అందులో నేను మొదటిగా 2 మాటలు చెప్పాను. శత్రువు అంటే ఎవడు, ప్రేమించడం అంటే ఏంటో చెప్పాను. ఇంత మాటలు చెప్పిన తర్వాత కూడా మనకు ఎక్కకపోతే మనం ప్రేమించడం అంటే ఏదో తెలియదు. అర్థమైందా? సో ప్రేమించడము, శత్రువు ఎలా చూడాలో చెప్పాను. రెండవది ఏం చెప్పాను? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. 3వ విషయం. ఈ 3 పనులు మనం చేయడం నేర్చుకోవాలి 2025లో. పర్వాలేదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను బ్రదర్ సిస్టర్, మీరు ద్వేషం పెట్టుకుంటే దేవుని బిడ్డలు కారు. ఈరోజు కిషోర్ లోపల గుణపమేసి తవ్వినా కూడా శత్రువు కనపడ్డాడు. గుణపమేసి తవ్వినా కూడా కిషోర్లో కనపడ్డాడు. నేను చెప్తున్నాను, నన్ను బాధ పెట్టేవారు ఉన్నారు, లేకుండా పోలేదు. కానీ లేరు, ఎవ్వరు లేరు. ఎందుకు తెలుసా? నేను దేవునికే వదిలిపెట్టేశాను. నా బాధ్యత ప్రేమించడం, నా ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళని ప్రేమగా చూడడం. అది ఎవరైనా కానీ. ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్న మాటలు. రండి ప్రార్థన చేద్దాం.